దేవుని రాజ్యంలో అల్పుడైన వాడు ఎవరికంటే గొప్పవాడు? పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రెయ. ఇది మనలను స్వతంత్రులనుగా చేస్తుంది. కనికరం, సత్యం, దయ, జాలి. మనము నెమ్మదిగా బ్రతకాలంటే ఎవరి కొరకు ప్రార్థించాలి? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, అన్నీ. నేను చేసినట్టే దేవుడు నాకు ప్రతిఫలమిచ్చెను అని అన్న రాజు ఎవరు? ఎబెద్మెలెకు, అదోనీబెజెకు, హిజ్కియా, ఆహాబు. ఏ పట్టణపు స్త్రీ అబీమెలెకు తలపై తిరుగటి రాయి విసిరింది? తేబెసు, తుయతైరా, షూనేము, బేతేలు. దేవుడు అహంకారులను ఎదిరించి ఎవరికి కృపను ఇస్తాడు? బీదలకు, దీనులకు, ధనవంతులకు, అధికారులకు. చల్లగానైనా వెచ్చగానైనా లేవు అని ఏ సంఘాన్ని దేవుడు హెచ్చరించాడు? ఎఫెసు, తుయతైరా, లవోదికయ, ఫిలదెల్ఫియా. యూదా ఇస్కరియోతు బదులు శిష్యుల జాబితాలో చేరిన వ్యక్తి ఎవరు? మత్తీయ, మత్తయి, అరిమత్తయి, మల్కు. యేసు పునరుత్థానం తరువాత భూమి మీద ఎవరికి మొదట ప్రత్యక్షమయ్యాడు? పేతురు, యోహాను, మగ్దలేనే మరియా, మరియా. ఆత్మ ఫలములో లేనిది ప్రేమ, సంతోషము, కోపము, దయాళుత్వము.